సంపాదించడానికి నువ్వు కష్టపడ్డా మానే. పైగా కౌశికి గురించి తెలుసు కూడా కౌశికి మారుతుందని ఆశపడ్డా చూడు, నాది తప్పు. బావా ఒక్కసారి అక్క వెళ్ళిపోవడానికి కారణం ఏంటో విను. ఆమెకి నేను కారులో ఎక్కించుకోవడం ఇష్టం లేదు, అందుకే వదిలేసి వెళ్ళిపోయింది. ఇదే కదా కారణం. అయినా వదిలేసి వెళ్ళిపోవడం తనకి బాగా అలవాటే. అన్నయ్య, నువ్వు నీ స్కూటీలో వెళ్ళిపోయావనుకుని వదిన ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. నా స్కూటీ కళ్ళ ముందే పెట్టుకుని నేను వెళ్ళిపోయినా ఎలా అనుకుంటుంది? ఇదేంటి నా స్కూటీ కనిపించడం లేదండి? అందుకే అక్క కూడా వెళ్ళిపోయింది బావా. ఆగండి, ఇప్పుడే వదినకి కాల్ చేస్తాను. ఏమే దినిషి, ప్లాన్ అంతా నాశనం చేసేలాగున్నది. ఇప్పుడు కానీ కౌశిక్ వదిన వెనక్కి వచ్చారనుకో మొత్తం మనమే చేసామని తెలిసిపోతుంది. చెప్పు జగదాత్రి. వదిన, అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు. మీరు వెళ్ళిపోయారని ఫీల్ అవుతున్నారు. ఏంటి, ఇంకా ఇంట్లోనే ఉన్నారా? వెళ్ళిపోయారని చెప్తేనే కదా నేను వచ్చేసాను. సరే, ఇప్పుడే వెనక్కి వస్తున్నాను. వదిన వెనక్కి వస్తున్నారన్నయ్య. సిస్టర్, వాతావరణం అంతా మనకి వ్యతిరేకంగా ఉండేలా ఉంది. నేను జంప్ అయిపోతా. గొడవ అయ్యాక ఫోన్ చేయండి, వచ్చేస్తా. ఏ బుజ్జి, నువ్వు కానీ వెళ్తే నువ్వేం చేసావో అన్నీ వాళ్ళకి తెలిసిపోతారు. అయ్యో, అయితే ఉండి తను తినమంటావా? ఎవ్వరికి ఏమీ కాదు, మీరు సైలెంట్గా ఉండండి. మనం చేసామనడానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. నువ్వు బైక్ తీసుకుని వెళ్ళిపోయావని చెప్పారు, ఇంకా ఇంట్లోనే ఉన్నావు. అది ఉన్నా నన్ను కాదు, చెప్పిన వాడు కౌశికి. అమ్మే, అది అబ్బోడు బండి కాడ ఉంటే అప్పుడు చూసినా వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకున్నా. స్కూటీలో గాలి లేదని చూసావు కదా, అప్పుడు బిన్ని చూసినట్టుంది. అదే 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 అది సరే, కానీ అసలు ఇక్కడున్న స్కూటీ ఏమైనట్టు? అవును రాత్రి, చూద్దాం పదా. ఇక్కడికి బండి వెతకడానికి అంటే ఎవరైనా కావాలని దాచారు అంటున్నావా? ఇప్పటిదాకా నాకు అనుమానం రాలేదు, కానీ నువ్వు చెప్పేది వింటుంటే ఇప్పుడు అనుమానం మొదలవుతుంది నిషి. నువ్వు ఇలా అయిన దానికి కాడు దానికి నా కుటుంబం మీదకి వస్తాయి. నేను చూస్తూ పడుకోను. ఈ కుటుంబం నీదే కాదు, నాది కూడా నిషి. అలా అనడం నాకేం సరదా కాదు, కానీ ఇప్పటిదాకా ఇంటి ముందున్న స్కూటీ ఏమైందో తెలుసుకోవడానికి వెతుకుతానని చెప్పానే, కానీ ఇంట్లో వాళ్ళే ఎవరో కావాలని దాచారని నేనేం చెప్పలేదు. అయినా స్కూటీ వెతుకుదామంటే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు నిషి? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా అది మీరు విలువైన వస్తువా? పోయిందని వెతికి పట్టుకోవడానికి? ఆ పాత బండిని పాత సామాన్ల వాడికి వేసినా కూడా తీసుకోవడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. నిషిక, ఇక్కడ బండి ఏమైందని మాత్రమే మాట్లాడుతున్నారు. దాని విలువ గురించి మాట్లాడి నువ్వు దిగజారుకో. ఉన్నవాడే చెప్తే మీకెందుకు నాటకం వస్తుంది? అసలు ఆ డొక్కు బండి కోసం ఇంత డిస్కషన్ అవసరమా? నిషి, అర్థం లేకుండా మాట్లాడింది చాలు. ముందు బండి ఏమైందో తెలిస్తేనే వదినకి అన్నయ్యకి మధ్యన మనస్పర్ధలు తొలుగుతాయి. సరే అమ్మి, పోయి వెతుకోపా. ఇంకా సిప్పెట్టాన్ని గొడవ పడితే బండిని మనమే దాచిపెట్టినమని తెలిసిపోతుందమ్మి. అల్లుడు ఆ బండిని భద్రంగానే దాచిపెట్టి ఉంటాడు. వాళ్ళు ఏం చేసినా పట్టుకోలేరు. నువ్వు కొద్దిసేపు గమ్మునుండవు. యో అల్లుడు, నువ్వు అసలు బండి ఇంటికి తెచ్చుండవా లేదా? తెచ్చానయ్యా, పొద్దునే గాలి లేదని కూడా చూసా. ఇక్కడ ఉండేది కూడా. సర్లే, పనుల్లో చెప్పి వెతకమంట. ఉంటే ఫోన్ చేసి చెప్తాంలే. ఇప్పటికైతే ఎట్టగొట్ట ఆఫీస్కి పోండి. బండి ఇంట్లోనే ఉంది. ఏంటి జగదాత్రి నువ్వు చెప్తుంది? రండి, బండి దగ్గర తీసుకెళ్తాను. అమ్మో, చూడు, ఇంటి ముందు పార్క్ చేసిన స్కూటీ ఇక్కడ దాచిపెట్టుందంటే ఇదెవరో ఖచ్చితంగా కావాలని చేసిన పని. ఎవరు ఈ పని చేసింది? ఎవరు? ఈయన బండి కావాలని దాచిపెట్టారంటే ఏం చేద్దాం అనుకున్నారు? ఎవరి మధ్య మనస్పర్ధలు పెంచుదాం అనుకుంటున్నారు? చెప్పండి, ఎవరు దాచారు?
స్కూటీ ఇక్కడ ఎవరు పెట్టారని అడుగుతుంది. ఇక్కడ ఎవరు స్కూటీ పెట్టారో నువ్వు చూసావా? స్కూటీ ఇక్కడ ఎవరు పెట్టారో నువ్వు చూసావా? ఎవరు కీర్తి చెప్పు, ఇక్కడ స్కూటీ పెట్టింది ఎవరు? అమ్మయ్య, ఇదని పెడతాం. కీర్తి, నువ్వు పూచి బాబాయ్ స్కూటీ అక్కడ పెట్టడం చూసావా? కరెక్ట్ గా చూసావా? అక్క అది అక్క వదినా, అదే చంపేస్తావా? ఇంకొకసారి ఇది రిపీట్ అయితే ఈ ఇంటి అల్లుడన్న మర్యాద కూడా మర్చిపోవాల్సి వస్తుందని మీ ఆయనకు చెప్పు కాజీ. అమ్మి కౌశికి, ఏది నువ్వు చేస్తా ఉండే పని? కీర్తి చెప్పిందని ఇంటి అల్లుడిని అవమానిస్తావా? అసలు ఈ అమ్మి కీర్తికి ఏం చెప్పిందో, కీర్తికి ఏం అర్థమయ్యి బూచిని చూపించిందో అది తెలుసుకోకుండా ఇట్ట చేయడం కరెక్ట్ కాదమ్మి. కీర్తికి జగదాత్రి ఏం చెప్పిందో, కీర్తి తిరిగి ఏం చెప్పిందో నాకు అర్థమైంది పిన్ని. ఎందుకు చేశారన్నయ్య ఈ పని? ఏనమ్మి, ఏదో కావాలని చేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అవును, ఆ స్కూటీ సురేష్ అనేదని బూచి అన్నయ్యకి తెలియక పాత బండి, పాడిపోయిన బండి ఇంటి ముందు ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టవచ్చు కదా. అదే నిజమైనప్పుడు ఇంతకటి నుంచి అడుగుతున్నాను, ఎందుకు సమాధానం చెప్పడం లేదు? తను ఇలా ఒక స్కూటీ పక్కన పెట్టాడని ఎందుకు చెప్పలేదు? చెప్పకుండాను కదమ్మి. ఆ బండి ఈ బండి ఒకటి కాదని అనుకుని ఉంటాడు. దానికే ఇట అందరిలో అవమానిస్తారా? అది నిజమని నమ్ముతున్నాను పిన్ని. అందుకే ఈ గొడవ ఇంతటితో వదిలేస్తున్నాను. ఈ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్లే నేను సురేష్ గురించి ఎంత తప్పుగా అనుకున్నాను. ఇలాంటి చిన్న చిన్నవే మా మధ్య కరగని దూరాన్ని పెంచేసినట్టుంది. మా వల్ల జరిగిన మిస్టేక్స్ కి నీ గురించి తప్పుగా అనుకున్నాను సురేష్. ఐమ్ సారీ. జరిగిందేంటో తెలుసుకోకుండా నేను కూడా తొందరపడ్డాను. సారీ కౌశికి. చూసారా వదిన, మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతే సమస్య ఎంత చిన్నదైపోయిందో. మీ జగదాత్రి నీకు ఒక దండం. నీకు వాళ్ళిద్దరిని కలపాలనుంటే ఏమైనా చేసుకో, కానీ ఇట కౌశికి మమ్మల్ని దూరం చేసి మరి వాళ్ళిద్దరిని దగ్గర చేయాలని మాత్రం చూడకు. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావట్లేదు. నేను మీ మధ్య దూరం పెంచడం ఏంటి? నీకన్నీ అర్థమవుతాయి. నీ గురించి సరిగా అర్థం కానిది ఒక్క వదినకి. అర్థమైన రోజు వదినే నేను బెడపట్టి ఇంట్లో నుంచి బయటికి కట్టేస్తుంది. ఆ రోజు చాలా దగ్గర నుండి చూస్తూ ఉంటాను. ఇషిక మాటలు పట్టించుకోకు జగదాత్రి. కోపంలో తను ఏం మాట్లాడుతుందో తనకే తెలియదు. థ్యాంక్స్ జగదాత్రి, నీ వల్లనే మా మధ్య మనస్పర్ధలు తొలగుతున్నాయి. లేదంటే ఇవాళ మా తొందరపడతనంతో ఇద్దరిని గాయపరుచుకునేవాడు. ఒక పెళ్లిలో వచ్చే ప్రాబ్లం కి వెతకాల్సింది సొల్యూషన్ కానీ విడిపోవడానికి కారణాలు కాదన్నయ్య. మీ మధ్యలో ఉన్న మనస్పర్ధల్ని తొలగించుకొని కలిసి ఉండాలని కోరుకున్నామే కానీ పెంచుకొని ఇంకా దూరం కావాలని కాదు దినా. మీకు చెప్పే అంత పెద్దదాన్ని కాదు, కానీ చెప్పాలనిపించింది. ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. నువ్వు మాట్లాడిన దాంట్లో అంత తప్పు పట్టేలాగా ఏం లేదు జగదాత్రి. నువ్వే కదా మాట్లాడావు. మేము కూడా ఇక మీద జాగ్రత్తగా ఉంటాం. సరే, మేము ఆఫీస్కి వెళ్తాం. మీరు ఎంగేజ్మెంట్కి రెడీగా ఉండండి. దాని గురించి మాట్లాడదాం అనుకున్నాము దినా. ఇప్పుడు ఇంట్లో ఉన్న పరిస్థితులకి ఇలాంటివన్నీ ఎందుకు దినా? అవునక్క, ఇద్దరి మనసులే కలిశాక ఇంకా ఈ ఎంగేజ్మెంట్లు పెళ్లిళ్ళు ఎందుకక్క? మా తృప్తి కోసం కేదార్, వద్దని చెప్పకండి. మా మీద అనుమానం పడి పెళ్లి చేస్తున్నారు కదా దినా. అభిమానం కోసం అనుకోవచ్చు కదా జగదాత్రి. మీ ఇద్దరి కలయికలో ఆనందాన్ని వెతుకుంటున్నాం అనుకోవచ్చు కదా. మీరు మాకు చేసిన సాయానికి, పంచుతున్న ప్రేమకి కృతజ్ఞతను చూపించగలను, కానీ పెళ్లిని మాత్రం ఆప్యాయం జగదాత్రి. రెడీగా ఉండండి. అక్క కూడా ఖచ్చితంగా ఎంగేజ్మెంట్ చేద్దామంటుంది. ఇప్పుడు ఎలా దాత్రి? రేపటిలోపు ఏదో ఒకటి చేద్దాం, ఆలోచిద్దాం. రండి అల్లుడు గారు, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. వచ్చి కూర్చోండి. కూర్చో
మిస్టర్ సురేష్ అలా ఇబ్బంది పడతావే? కాచి అల్లుడు గారు కొట్టించు. జగదాత్రి వాళ్ళు రాలేదా? పిలిచారా? కళ్ళ ముందున్న ఎంతమందిని వదిలేసి ఎవరో పరాయి వాళ్ళ గురించి అంత ప్రేమగా అడుగుతున్నావా వదినా? వాళ్ళు ఇంటి అతిథులు గణేష్. ఏ ఇంట్లో అయినా ముందు గెస్ట్లకు పెట్టి మరీ తింటారు. అది ఆచారం. అవి పాటించే వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. ఏంటదినా నేను ఇంత జోక్గా అంటే మీరు అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? నేను కూడా జోక్గానే అన్న నిషి. తినేటప్పుడు మాట్లాడుకోకూడదు అంటే మీరు రచ్చ పెట్టుకుంటా ఉండారిందమ్మి. అమ్మి కౌశికి వాళ్ళని తినడానికి రమ్మని పిలిచుండా. వాళ్ళే ఇంకా రాలేదు. మళ్ళా తింటారేమోలే. మీరు కానియండి, నేను వేస్తాను. వదినా, అసలు మీ ఇద్దరిని చూస్తే 2 రోజుల క్రితం విడిపోవడానికి పోటీ పడిన వాళ్ళలా అసలు అనిపించడం లేదు తెలుసా? ఎంతో కొత్తగా పెళ్ళైంది నాకు యువరాజ్కో లేక మీ ఇద్దరికో ఎవరికైనా కనిపెట్టడం చాలా కష్టంగా ఉంటుంది. అవునక్క, ఇన్ని రోజుల తర్వాత కలిసి ఉంటున్నారు కదా, మీ మధ్య ఇబ్బంది ఉంటుందనుకుంటే కనీసం మొహమాటం కూడా కనిపించడం లేదు. అందరి ముందు తిట్టుకొని ఇన్ని రోజులు ఇలానే కలిసి ఉన్నారేమో మనకు తెలుసా? జోకుదిరా, జస్ట్ కిడింగ్. ఏంటన్నా ఏదో అన్నీ వచ్చారు కదా అని కాసేపు సరదాగా మాట్లాడుతున్నావు. దానికి అలా కళ్ళతో తూటాలు కాల్చినట్టు చూడాలా? ఏంటి కొత్తల పాటు? తినేటప్పుడు మాట్లాడడం ఎప్పటి నుంచి అలవాటు చేసుకున్నారు? తినాలనుకుంటే ఉండండి, లేదంటే లేచి వెళ్ళి మాట్లాడుకొని మళ్ళీ వచ్చి తినండి. ఏంటి జగదాత్రి ఒక్కదానివే వచ్చావు? కేదార్ని కూడా రమ్మను, ఒకేసారి డిన్నర్ చేద్దాం. రాలేడు దినా, రాలేకపోతున్నాడు. ఇప్పుడు ఏంటి? ఇక నుంచి ఆ మహారాజు ఆయన ప్రశాంత మందిరంలోనే తింటాడంటనా? అమ్మ నిష్కా, నువ్వు ఆగు. నువ్వు చెప్పు జగదాత్రి, కేదార్కి ఏమైంది? ఈవినింగ్ నుంచి ఒకటి ఫీవర్ మావయ్య గారు. పాపం బాడీ పెయిన్స్ తో అల్లాడిపోతున్నాడు. జ్వరమా? ఉన్నట్టుండి జ్వరం ఏందమ్మి? మా ఐదారి దొంగ జ్వరం ఏమవుతాయా? నువ్వు ఆగు నిషి, నువ్వు చెప్పమ్మి. అదే తెలియట్లేదు అత్తయ్య గారు. ముందే చెప్పుండొచ్చు కదా జగదాత్రి, డాక్టర్ని పిలిపించేదాన్ని కదా, ఇప్పుడు పిలుస్తాను. ఓదదినా, ఇప్పుడే టాబ్లెట్స్ వేశాను. కేదార్కి అప్పుడప్పుడు ఇలా ఫీవర్ వచ్చిపోతూ ఉంటుంది, కానీ ఎందుకో ఈసారి అయితే చాలా ఎక్కువగా వచ్చేసింది. ఎంతంటే అసలు మనిషి లేచి నిలబడని కూడా నిలబడనంత. అయ్యో పాపం, జ్వరంతో ఎంత ఇబ్బంది పడుతున్నాడు ఏంటో. నాకు తెలిసి రేపు ఆ ఎంగేజ్మెంట్. సూపర్ జగదాత్రి, ఏమైనా మా అందరికంటే తెలివైన దానివని నిరూపించుకున్నావు. అయినా ఇంత దొంగ తెలివితేటలు నీకెక్కడి నుంచి వచ్చాయి? ఓహో, మీ అమ్మ క్రిమినల్ కదా, ఆ తెలివితేటలు నీకు బాగా పట్టుబట్టినట్టున్నాయి. అయిందానికి కాందానికి ఇలా మా అమ్మని మాటలు అంటూ ఉంటే చెల్లివని కూడా చూడండి నిషి. అంటారే ఒక్కసారి కాదు 100 సార్లు అంటారు. మీ అమ్మ ఒక హంతకురాలు, నువ్వు ఒక నేరస్తురాలి కూతురివి. ఏం చేస్తావే? అమ్మే నిషిక, ఏంది నీ రచ్చ? నువ్వు కాసేపు గమనుండు. ఏంటి అందరూ నన్ను చూస్తున్నారు? చూడాల్సింది దాన్ని. రేపు ఎంగేజ్మెంట్ అనగానే సాయంత్రం దాకా బానే ఉన్న కేదార్కి సడన్ గా జ్వరం వచ్చేసిందంట. ఏంటే ఆటలాడుతున్నారా? ఆడితే కనిపెట్టలేమో అనుకున్నారా? అడగండి మీరు కూడా. నిషిక మాట్లాడింది కూడా కరెక్టే కదా. ఏందమ్మి జగదాత్రి, ఇప్పటిదాకా అంతగా ఎగిరి పడ్డావు కదా, నిషిక అడిగిన దానికి సమాధానం చెప్పు. ఆధారమే లేని ఆరోపణలు చేస్తున్న నిషికకి ఏమని సమాధానం చెప్పమంటారు అత్తయ్య గారు? నేను చెప్పే సమాధానంతో తన అభిప్రాయం మారదు అని తెలిసినా కూడా ఇంకా ఏం చెప్పమంటారు? నాకు చెప్పు జగదాత్రి, నేను నమ్ముతాను. చెప్పు, కేదార్కి జ్వరం నిజంగా వచ్చింది? జ్వరం నిజంగా వచ్చింది?